కులగణనతో పాటు అన్ని విషయాల్లో కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒక్కటేనని ఆరోపించారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. దమ్ముంటే రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలని సవాల్ చేశారు. ప్రజల చేత ఎన్నుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ను దించే యోచన ఎవరికీ లేదని చెప్పారు. కరీంనగర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి నామినేషన్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించారు. తనను గెలిపిస్తే గ్రాడ్యుయేట్లకు, నిరుద్యోగులకు అండగా ఉంటానన్నారు అభ్యర్థి అంజిరెడ్డి. బీజేపీ అభ్యర్థి అయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి నేను గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 420 హామీలు ఇచ్చారో ఈ హామీలు నెరవేర్చకుండా విద్యార్థులైన, వైద్యులైన, తర్వాత నిరుద్యోగులైన, ఉద్యోగులైన, తర్వాత ఇంకా అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వము నెరవేర్చకుండా హామీలు ఇచ్చినందుకు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ రంగంలో అయినా సరే అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వం ఏంటంటే ఇదే ప్రభుత్వం. గత ప్రభుత్వం ఏదైతే విఫలమైన తర్వాత ఫామ్ హౌస్ పంపించారో అంతకన్నా దారుణంగా ఈ ప్రభుత్వం ఉన్నది. దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉన్నది. అందుకోసానికే గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే ఆలోచించి ఓటు ద్వారా మొదటి